ఎంబీఏ చదివి కార్ డ్రైవింగ్ చేస్తున్నానని చాలామంది అడిగారు. కానీ ఒక్కోసారి ఒక్కో పరిస్థితిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మనం ప్రస్తుతం ఏం చేస్తున్నది కాదు. మన కుటుంబాన్ని మనం ఎలా లీడ్ చేస్తున్నామన్నది కావాలి. నేను ఎంబీఏ చేసి చాలా ఉద్యోగాలు చేశా. కానీ నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోయా. నాకు నచ్చినట్టు నేను ఉండాలంటే నాకు నచ్చిన పని నేను చేయాలి. అందుకే నేను ఈ పని ఎంచుకున్నా. అక్కడ ఇక్కడ జాబులన్నీ చేశా. నెలకు 15,000, 20,000 అయితే సంపాదించేవాడిని. కానీ విజయవాడలో కుటుంబాన్ని పోషించాలంటే 15,000, 20,000 అంత నామమాత్రంగానే సరిపోతాయి. మనకి మనిషి అన్నాక ఆశ మాత్రం ఎక్కువే ఉంటుంది కదా! అంతకుమించి సంపాదించాలని ఆశ కూడా నాకు ఉండేది. సో నాకేంటంటే ఒకళ్ళ కింద చేయడం అయితే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే 15,000, 20,000 కోసం పొద్దున్నే కాన్ కాల్స్, పొద్దున్నే మీటింగ్‌లు, పొద్దున్నే 8కి రావడం, సాయంత్రం 10కి వెళ్ళడం. అడ్డమైన చాకిరీలు, అడ్డమైన వాళ్ళతో తిట్లు తినాల్సి వచ్చిద్ది. ఎందుకంటే మన బిజినెస్ అంతా టార్గెట్ ఓరియెంటెడ్ కాబట్టి. సిటీ వదిలేసి బయటికెళ్ళినా కష్టపడి ఉండలేం. ఎందుకంటే మనం పుట్టి పెరిగిందంతా మన సిటీలోనే కాబట్టి. సో కొంతమంది కొంత లైఫ్ అయితే గనక అన్ని చోట్ల స్థిరపడగలుగుతారు. సో నాలాంటి వాళ్ళు సిటీ ఔట్‌కట్స్ ఎళ్లి బతకాలంటే కొంచెం కష్టం. అంటే అందరి గురించి కాదు, నా గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. సో నేనైతే ఈ కార్ ఫీల్డ్‌లోకొచ్చాను. అది కేవలం డ్రైవింగ్ వచ్చు కాబట్టే వచ్చాను. అది కూడా నాకు నచ్చినట్టు బతకడానికి. సో ఫస్ట్ టైమ్ అయితే నేను కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో అలాంటి ప్రైవేట్ ఆన్‌లైన్ బుకింగ్స్ అయితే నేను యాక్సెప్ట్ చేసుకునేవాడిని. కొంతకాలం క్రితం రాత్రి 9:30కి అయితే నాకొక ఆన్‌లైన్ బుకింగ్ ఒకటి పడింది. అది గుంటూరు నుంచి నరసరావుపేట మధ్యలో. సో నేనైతే బుకింగ్ యాక్సెప్ట్ చేశాను. కస్టమర్‌తో మాట్లాడాను. కస్టమర్ రమ్మన్నారు. అది విజయవాడ చుట్టుపక్కలే. కస్టమర్ దగ్గరికైతే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 4 బ్యాగులు, ఒక నలుగురు మనుషులైతే ఉన్నారు. నేను కస్టమర్‌ని అడిగితే బిల్ మీద ఎక్స్‌ట్రా అవుతదండి అన్నాను. బిల్ మీద డబుల్ ఇస్తామమ్మా, కొంచెం నైట్ టైం కదా తీసుకెళ్ళమనన్నారు. సో నేనేమనుకున్నానంటే ఇంకా ఒకవేళ ఆన్‌లైన్ బుకింగ్‌లో వెళ్తే ఆడు 30% కమిషన్ తీసుకుంటాడు కాబట్టి, మొత్తం టోటల్‌గా బుకింగ్ అయితే క్యాన్సిల్ చేసి ఎలాగో ఎక్స్‌ట్రా పేమెంట్ మాట్లాడుకున్నాం కాబట్టి, బుకింగ్ క్యాన్సిల్ చేసి వెళ్దాం అని చెప్పి కస్టమర్‌ని బుకింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పాను. కస్టమర్ కూడా దానికి అగ్రీ అయ్యి క్యాన్సిల్ చేశారు. నేను మొత్తానికైతే వాళ్ళని ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత బండయితే మొత్తం కిందకి దిగిపోయింది. ఎందుకంటే నలుగురు పెద్దవాళ్ళు, 4 సూట్ కేసులు. సో లగేజ్ కూడా ఫుల్ అయిపోయింది కారు నిండా. సో నేనైతే మొత్తానికి స్టార్ట్ అయిపోయి పత్తిపాడు దాకా వెళ్ళాను. అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళాలి. మొత్తం హైవే మీద మొత్తం జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు సంథింగ్ ఏదో డిస్కషన్ అయితే జరుగుతుంది. సో మన పని మనది కాబట్టి మనం డ్రైవింగ్ వరకే చేయాలి కాబట్టి డ్రైవింగ్ వరకే చేస్తున్నాం. ప్రతిపాడు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు నలుగురు కూడా ఆపమన్నారు. సరే ఆపమన్నారు కదా! నేను ఒక లెఫ్ట్ సైడ్‌లో ఆపాను. వాళ్ళు నలుగురు బయట నుంచొని ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళు నాకు ఒక అడ్రెస్, ఒక ఫోన్ నంబర్ రాసైతే పేపర్ మీద నా చేతికిచ్చారు. సరే ఏంటని అడిగాను. కస్టమర్ అన్నారు, "ఈ లగేజ్ కొంచెం ఆళ్ళకిచ్చేసేయి. మాకిక్కడ కొంచెం పనుందని" చెప్పి నలుగురైతే దిగిపోయారు. నేనన్నాను, "సార్ మరి పేమెంట్ ఎవరు సార్?" "పేమెంట్ ఇప్పుడే ఇచ్చేస్తానని" చెప్పేసి మనం ఏదైతే పేమెంట్ మాట్లాడుకున్నామో ఆ పేమెంట్ అయితే అక్కడే ఇచ్చేశారు. సార్ నాకేం పెద్దగా ఏమనిపించలేదు. ఎందుకంటే కిరాయి డబ్బులు ఇచ్చేశారు కాబట్టి, సో మనం సేఫ్‌గా వెళ్లి వాళ్ళ లగేజ్ ఆళ్ళకిచ్చేస్తే బెటర్. బట్ ఏంటంటే అంత లగేజ్ ఉంది. అందులో ఏముందో మనకు తెలీదు. లగేజు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఈ టైంలో అప్పటికి నాకు 11 అయిపోయింది. ఏంటి ఈ టైంలో అయితే లగేజ్ ఇవ్వడం, ఆ టైంలో ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే మనకు తెలీదు కదా! అని నేను కస్టమర్‌ని అడిగితే, "ఏం ప్రాబ్లమ్ ఉండదమ్మా. మా సొంత ఊరే" అని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. సరే అని ఆ ఫోన్ నంబర్ తీసుకున్నాను. అయితే నేను ఆ ఫోన్ నంబర్ అక్కడైతే కాంటాక్ట్ చేయలేదు. కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన లొకేషన్ మ్యాప్ ఓపెన్ చేసుకొని చూస్తే, అసలు దాదాపు హైవే మీద నుంచి చాలా లోపలికెళ్ళాలి. అంటే పల్లెటూరు బాగా. ఆ రోడ్ ఎలా ఉందంటే చుట్టూ చీకటిగా ఉంది. అసలు ఏంటంటే సినిమాల్లో హర్రర్ సినిమాలో చూపించినట్టు అంత దారుణంగా ఉంది. నాకైతే ఫస్ట్ టైమ్ ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. మన కాళ్ళ మీద మనం నిలబడదాం అని చెప్పేసి ఏదో సొంత ప్రయత్నాలు అయితే చేశాం. అలా వెళ్తా ఉన్న కొద్దీ నాకు మొత్తం కంప్లీట్‌గా చీకటిగా ఉంది. ఈవెన్ నా కార్ లైట్ తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు. నాకు చాలా భయమేసింది. సరే అయినా సరే అలాగెళ్ళాను. ఆ ఫోన్ నంబరు సరే కాల్ చేస్తున్నాను. నేను కాల్ చేస్తుంటే అది కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఔట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. నాకు ఇంకా అప్పటి నుంచి ఇంకా టెన్షన్ ఎక్కువ స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ దిగిపోయారు. ఈ లగేజ్ నేను ఇస్తానో లేదో అసలు వాళ్ళెలా నమ్మారు? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఏముందో నాకు తెలీదు. వీళ్ళిచ్చిన ఫోన్ నంబరు రీచ్ అవ్వట్లేదు. ఈ అడ్రెస్‌లో నేనెళ్ళిన తర్వాత ఎవరిని అడగాలి ఏంటి? టైం చూస్తే 12 దాటేసింది కదా! అని మనసులో అయితే ఒక ఆలోచన అయితే ఉంది. సరే అయితే వెళ్ళాను. కరెక్ట్‌గా దగ్గరలో ఆ ఊరికి దగ్గరలో ఉన్నప్పుడు పెద్ద పామయితే రోడ్డు మీద కనిపించింది. నాకింకా భయమేసింది. ఎందుకంటే అది పల్లెటూరు కదా! సింగిల్ రోడ్ అది. నాకు చాలా భయమేసింది. నెక్స్ట్ టైమ్ ఏంటంటే నేను ఆ పాము వెళ్ళే వరకు కూడా అలాగే ఒక 2, 3 మినిట్స్ అయితే అక్కడే వెయిట్ చేశాను. పాము వెళ్ళగానైతే లోపలికెళ్ళా. లోపలికెళ్ళగానే ఆ ఊరికి స్టార్టింగ్‌లోనే పెద్దది నాగుపాముది ఆర్చ్ ఉంది. నాకది చూడగానే ఇంకా గుండె 2 ముక్కలయిపోయినట్టు అనిపించింది. నేనక్కడ వెయిట్ చేస్తుంటే అటు పక్కన ఎవరో ఇద్దరు లేడీస్ నుంచొనున్నారు.
వాళ్ళెవరో నాకు తెలీదు. నేనెవరో ఆళ్ళకి తెలీదు. కారొస్తుందని ఆళ్ళు చూస్తున్నారు. నేనేమో ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారా అని చెప్పి నేను ఆలోచించుకుంటూ అక్కడే ఆగిపోయాను. చాలా సేపటికి వాళ్ళు కదలలేదు. నేను కార్ స్టార్ట్ చేసే ముందే లైట్‌లయితే ఆపేసి ఉంచి పక్కన ఆపుకున్నాను. ఏంటో తెలియని టెన్షన్ అయితే అలా ఉంది. మొత్తానికి ఆ నంబర్ అయితే చేస్తూ ఉన్నాను. రింగ్ అయితే అవ్వట్లేదు. నేనైతే కొంచెం మూవ్ అయ్యి ఆ ఊరు ఎంట్రన్స్‌లోకెళ్ళగానే ఆ ఇద్దరు లేడీస్ వచ్చారు. ఎవరు ఈ టైంలో వచ్చారండి అని అడిగారు. నేను పలానా వ్యక్తి కావాలండి అని చెప్పేసి పేపర్ అయితే చూపించాను. వాళ్ళన్నారు, "ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకొచ్చావు? ఈ టైంలో వచ్చావు?" అని అడిగారు. లేదండి వాళ్ళతో పనుంది. వాళ్ళకి లగేజ్ ఇవ్వాలి అని చెప్పన్నా. వాళ్ళేమో ఏ ఊరు మీది? ఆ లగేజ్ ఎవరిదని అడుగుతున్నారు. ఈలోపు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ కేకేసుకొచ్చారు వాళ్ళు. ఏంటి ఈ టైంలో వీళ్ళందరిని ఎందుకు లేపుతున్నారు నాకు అర్థం కాలా. లగేజ్ ఏంటి అది ఇది అని అడుగుతున్నారు. లేదండి ఇక్కడ చుట్టాలున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలు. వాళ్ళకి లగేజ్ ఇవ్వాలి అని చెప్పాను. నేను అబద్ధం ఎందుకు చెప్పానంటే, ఒకవేళ నేనేదన్నా వేరే ఊరు నుంచి వచ్చాను కాబట్టి వీళ్ళు ఆ లగేజ్ ఏదన్నా మళ్ళీ వేరే విధంగా వాళ్ళు మిస్‌గైడ్ చేసి ఏదన్నా మా వాళ్ళే అని చెప్పేసి ఇచ్చేయాల్సి వచ్చిద్దేమోనని కొంచెం టెన్షన్ పడ్డా. అందుకని మా చుట్టాలు ఉన్నట్టు చెప్పాను. వాళ్ళేం చేశారంటే గబగబా ఎళ్లి ఆ పేరు గల వ్యక్తినెళ్లి పిలుచుకొచ్చారు. పిలుచుకొస్తే ఆయన అప్పటికి ఇంటిమేషన్ ఇచ్చినట్టున్నారు. పలానా లగేజ్ పంపిస్తానని చెప్పేసి వాళ్ళు. సో, అతను డైరెక్ట్‌గా వచ్చి, "బాబు రా బాబు ఫోన్ కలవట్లేదులే ఏమనుకోమాక, రా" అని చెప్పి తీసుకెళ్లారు. ఈలోపు గూడా ఊళ్ళో ఉన్నోళ్ళందరూ సైలెంట్‌గా పక్కకెళ్ళిపోయారు. ఎవరైతే ఇప్పుడు నన్ను తీసుకెళ్లారో అతను తీసుకెళ్ళిన తర్వాత, "నువ్వు వాళ్ళు పంపిస్తే ఎలా వచ్చావు? అయినా నువ్వు కార్‌లో లగేజ్ ఎలా వదిలేసారు వాళ్ళు? నువ్వెలా తీసుకొస్తున్నావు? అసలు అందులో ఏముందో నీకు తెలుసా?" అని అడిగారు. నాకెలా తెలుస్తుంది సార్? నేను కిరాయికొచ్చాను. ఆళ్ళక్కడ దిగారు. నేను లగేజ్ మీకు ఇవ్వడానికొచ్చానంటే, "బాబు ఈ ఊరు వాళ్ళే ఆళ్ళు. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి 3,00,00,000 ఐబీ పెట్టేసి ఎళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అది కేసు నడుస్తుంది. ఈ ఊరోళ్ళందరూ ఆళ్ళ కోసం వెతుకుతున్నారు. పొరపాటున నువ్వు వాళ్ళ పేరు చెప్పుంటే నువ్వు, నీ కారు మొత్తం అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. అనవసరంగా చాలా ఇబ్బందుల్లో పడేవాడివి. అయినా నువ్వు ఎలా వచ్చావు" అని అన్నారు. నాకు ఆన్‌లైన్ బుకింగ్ అంటే, "మరి బుకింగ్‌లో వచ్చావా?" బుకింగ్‌లో రాలేదండి అన్నా. ఎందుకు రాలేదన్నారు. నాకు నైట్ టైమ్ కదా కమిషన్ పోయిద్దని చెప్పేసి నేను కొంచెం ఆశపడి బుకింగ్ అయితే క్యాన్సిల్ చేసి వచ్చానండి అన్నా. ఇప్పుడు రేపొద్దున ఒకవేళ బ్యాగ్‌లో డబ్బులు ఉండొచ్చు. లేదంటే ఇంక వేరే విధంగా ఏదన్నా గోల్డ్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ, ఇంకేదైనా సెవమే అయ్యి ఉండొచ్చు. నువ్వు ఇలా వచ్చేసావు బుకింగ్ క్యాన్సిల్ చేసుకొని, దారిలో ఎక్కడైనా పోలీసోళ్ళకి నువ్వు దొరికావు. నువ్వెలా చెప్పగలుగుతావు? దానికి సమాధానం ఎలా చెప్పగలుగుతావు? అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. నేను వెంటనే టెన్షన్ పడ్డా. చాలా ఒళ్ళంతా చెమటలైతే పట్టాయి. సరే ఇప్పుడేం చేద్దాం సార్ అన్నాను ఆయన్ని. ఆయన కూడా ఎక్కి నాతో పాటు ఆ ఊరు చివర ఏదో చిన్న గోడౌన్ ఉంటే ఆ గోడౌన్‌లో తీసుకెళ్ళి లగేజ్ అంతా పెట్టేశారు. పెట్టిన తర్వాత ఆయన అన్నారు, అక్కడికెళ్ళిన తర్వాత బ్యాగ్ అయితే ఓపెన్ చేశారు. బ్యాగ్ ఓపెన్ చేయగానే అయితే అందులో అయితే చాలా డబ్బులుండాయి. "నువ్వు చూసావా?" అని అడిగారు నన్ను. నేను చూడలేదన్నా. నా కళ్ళ ముందైతే బ్యాగ్ ఓపెన్ చేయగానే అంత డబ్బులు చూసి నేనే షాక్ అయిపోయాను. సో, ఒకవేళ ఇన్‌కేస్ అంటే నేను ఆ టైంలో దారిలో ఎక్కడైనా ఓపెన్ చేసి ఆ డబ్బులుంటే తీసుకెళ్తానో లేదో తెలీదు గానీ, ఒకవేళ నేను దొరికుంటే మటికి నా లైఫ్ మొత్తం వెనక్కి తిరిగి చూస్తానో లేదో తెలీదు. అయితే స్టేషన్‌లో ఉంటా, లేదంటే డబ్బులు తీసుకొని పరారైనా అయ్యుంటా. ఎందుకంటే ఒక చిన్న తప్పు చేసే ముందు ఆలోచించం. చేసిన తర్వాత దాన్ని రియలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో, డబ్బులు చూసిన తర్వాత నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైంది. ఎందుకంటే ఒకవేళ అది పోయున్నా, పోలీసోళ్ళకి నేను ఎక్కడైనా దొరికున్నా, మొత్తానికి నేను నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకున్నా గానీ కాళ్ళు కూడా లేకుండా అయిపోయాయి నాకు చివరికి. సో, మొత్తానికైతే వాళ్ళ లగేజ్ వాళ్ళకిచ్చేసాను. ఈలోపు ఫోనొచ్చింది నాకు. ఎక్కడి నుంచంటే పోలీస్ స్టేషన్ నుంచి ఫోనొచ్చింది. ప్రతిపాడు పోలీస్ స్టేషన్ నుంచి. "బాబు ఇలాగా ఏంటి పరిస్థితి" అనంటే, "ఇలా ఆళ్ళ ఊర్లో ఇచ్చేసాను సార్" అన్నా. "సరే అయితే నువ్వు క్యాబ్ బుక్ చేశారన్న సంగతి తెలుసు నాకు. నువ్వు ఎక్కడ పెట్టావో అది నాకు ఆ విషయం చెప్పేసేసి నువ్వు వెళ్ళిపోమనన్నారు." ఆ పోలీస్ వాళ్ళు కూడా నాతో చక్కగా నార్మల్‌గా మాట్లాడారు. ఇన్‌కేస్ వాళ్ళు గనక సీరియస్‌గా అయ్యి, వాళ్ళకి నాకేదైనా సంబంధం ఉందని, ఆ కార్‌లో ఉన్న లగేజ్ కూడా అందులో ఇంకేమైనా తీసేసి ఉండొచ్చని చెప్పి నా మీద కూడా ఒక కేసేసుంటే గనక, నేను ఈరోజు ఈ వీడియో అయితే చేసేవాడిని కాదు. సో, ఏంటంటే చిన్న ఆశ నా జీవితాన్నయితే గనక ఇలా అయిపోయేది. అటు ఇటు కాకుండా నేను ఇప్పుడు ఎలా ఉండేవాడినో తెలీదు. ఆన్‌లైన్ బుకింగ్‌లో వస్తే 30% కమిషన్ పోయిద్దని చెప్పేసి నేను కస్టమర్‌ని క్యాన్సిల్ చేయమని చెప్పా. ఒకవేళ అదే బుకింగ్‌లో వచ్చుంటే గనక నాకు ఎటువంటి ఇబ్బంది అయ్యి ఉండేది కాదు. ఎందుకంటే నాకు ఆ బుకింగ్ చూపిస్తే నేను సేఫ్టీలో ఉండేవాడిని. కస్టమర్ బుక్ చేశారు కాబట్టి ఆ బుకింగ్ చూపించేవాడిని. సో, ఏంటంటే నా పరిస్థితి అక్కడితో ఒకవేళ వాళ్ళు గనక వదిలేసి ఎవరు గనక నాకు టచ్‌లో లేకుండా ఉంటే, ఒకవేళ ఆ బ్యాగ్‌లో కార్‌లోనే ఉండుంటే, అందులో ఉన్న అమౌంట్ ఆ ఒక్కరోజు నేను లక్షాధికారినైతే అయిపోయేవాడిని. అంత అమౌంట్ అయితే ఉంది. సో, అయితే లక్షాధికారి తర్వాత ప్రెజెంట్ అయితే భిక్షాధికారి అవ్వకుండా ఉండడానికైతే గనక నేను చాలా అదృష్టవంతుడిని ఈ వీడియోలో చెప్తున్నాను. అప్పుడే అనిపించింది దూరపు కొండల నునుపని. ఏ పనిలోనైనా కష్టం లేకుండా ఉండదు. అంతే రిస్క్ కూడా ఉంటది. సో, చేస్తున్న పనిని ప్రేమించడం మన లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.